పాపము అనేది స్వభావ పాపం. మనం ఏదైనా తప్పులు చేస్తే శిక్ష అనేది కరెక్ట్, న్యాయం, శిక్షించబడాలి. కానీ మనలో ఉన్న స్వభావం అనేది, దానికి శిక్ష కనుక దేవుడు మనకు వేయాలనుకుంటే ఏ శిక్ష వేయాల్సి వస్తుంది? భయంకరమైన నరకాగ్ని గుండం అనే శిక్ష వేయాలి. మనలో ఉన్న స్వభావం, మన స్వభావం దేవునికి ఎంత అసహ్యమైనదంటే, ఆ కింద వచనాలకు రండి. ఎఫెసీ 2:2 కూడా చదవండి. మీరు వాటిని చేయుచు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు వారితో కలిసి అందరమా కొందరమా? అందరము శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగాని మనం ఎవరి కోపానికి పాత్రులం? దైవోగ్రతకు పాత్రులం. మనం ఏదో పనులు చేసినందుకు దేవునికి మన మీద కోపం లేదు. మన స్వభావమే దేవునికి కోపాన్ని కలిగించే స్వభావం. మన స్వభావమే దేవునికి అసహ్యమైనది. చూడగానే ఏం క్యారెక్టర్ అనేది, ఏం నేచర్ అనేది, ఎలా తయారయ్యవరా నువ్వు, ఐ హేట్ యూ. ఆయన మహాపరిశుద్ధుడు. కెరూబులు సెరాఫులే చూడలేనంత పరిశుద్ధుడు. యెషయా ఒక దర్శనం చూశాడు. 6 రెక్కలు కలిగినటువంటి సెరాఫులు అక్కడ ఆయన ఆరాధిస్తున్నాయి. 2 రెక్కలతో తమ కళ్ళు కప్పుకున్నాయి. అవి 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెబుతున్నాయి. అంటే ఆయన పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? మేము కాదని అర్థం. ఆయన పరిశుద్ధుడు అంటే మేము మానవుల కంటే పరిశుద్ధతలో ఉన్నాం, కానీ ఆయనతో పోల్చుకుంటే మేము కూడా పరిశుద్ధులం కాదు. వాళ్ళ కాళ్ళు కప్పుకుంటున్నాయి. మా నడకల్లో ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని దాచుకుంటున్నాయి. కాళ్ళు ఆ మహాదేవునికి కనబడకుండా రెక్కలతో కప్పుకున్నాయి. అలా కళ్ళు కప్పుకున్నాయి. కళ్ళు జ్ఞానమునకు సాదృశ్యమైన జ్ఞానేంద్రియము. మా జ్ఞానము ఆయనకున్న జ్ఞానం ముందు లోపం కలిగినదని కప్పుకుంటూ ఆయన ఆరాధిస్తున్నాయి. అది చూసి యెషయా ఏడ్చాడు. అయ్యో, ఆ కెరూబులు సెరాఫులే అలాగుంటే నా పరిస్థితి ఏంటి? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నివసించువాడు. రాజును సైన్యములకు యెహోవాను నేను కనులారా చూశాను. నేను అపవిత్రుడు నన్ను రొమ్ము కొట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన స్వభావం పరిశుద్ధమైన స్వభావం. బై నేచర్ గాడ్ ఈజ్ హోలీ. మనం బై నేచర్ అపవిత్రుడు. బై నేచర్ మనం ఏంటి చెప్పండి? అపవిత్రుడు. నరుల హృదయంలోని ఆలోచన బాల్యము నుండి చెడ్డది, వారి తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము ఆదికాండంలో రాయించాడు దేవుడు. ఆల్వేస్ బ్యాడ్.